కాకినాడ తీరానికి మహర్దశ పట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 పోర్టులున్నాయి. మూడో పోర్ట్ నిర్మాణంలోనే ఉంది. అయితే తీర ప్రాంతంలో అనేక పరిశ్రమలు కూడా ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నాయి. ఎస్ఈజెడ్ కేంద్రంగా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యేందుకు, మరోవైపు ఫార్మా ఇండస్ట్రీ కూడా డెవలప్ అయ్యేందుకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రం సహకరిస్తూ ఉన్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ కాకినాడ తీరంలో ఒక ఎల్ఎన్జీ టెర్మినల్ నిర్మించాలి, ఫ్లోటింగ్ డాక్ నిర్మించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే గత 5 ఏళ్లలో కూడా పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడంతో మరోసారి ఈ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నార్వేకి సంబంధించినటువంటి ఒక క్రౌన్ ఎల్ఎన్జీ అనే సంస్థ ఎల్ఎన్జీ గ్యాస్ టెర్మినల్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. తద్వారా ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా కూడా ఎల్ఎన్జీ సరఫరా చేయాలనే ఆకాంక్షిస్తూ కూడా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేయడం, కేంద్రంలో కొంతమంది పెద్దలను కలవడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి చర్యలు ఏవైతే ఉన్నాయో 2028 నాటికి ఈ సంస్థను ప్రారంభించాలని కూడా ప్రతిపాదిస్తూ ఉన్నారు. $1.2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇక్కడ కాకినాడ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. 7.2 మిలియన్ కేజీల ఉత్పత్తి అయితే ఏదైతే ఈ ఎల్ఎన్జీ ఉత్పత్తి అయితే ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గడిచిన 10 ఏళ్ళలో చూసుకుంటే ఎల్ఎన్జీ యొక్క వినియోగం పూర్తి స్థాయిలో పెరిగింది. వాహనాల్లో పెద్ద ఎత్తున ఎల్ఎన్జీ వాహనాలని సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ తీరం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో కాకినాడ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇప్పటికే గుర్తించారు. ఈ ప్రాంతంలో ఒక గ్యాస్ స్టోరేజ్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ నుంచి పంపింగ్ ద్వారా దేశవ్యాప్తంగా కూడా ఈ పైప్లైన్ల ద్వారా సరఫరా చేయాలనే ఆకాంక్ష కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క గ్యాస్ టెర్మినల్ను, గ్యాస్ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి సరఫరా చేయాలి, వాటిని పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి ప్రోత్సహించాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో ఈ నార్వేకి చెందినటువంటి సంస్థ కాకినాడ తీరంలో ఏర్పాటు చేయాలి ఈ ప్లాంట్. తద్వారా ఇక్కడ నుంచి దేశీయంగా పూర్తి స్థాయిలో ఎల్ఎన్జీని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఏదైతే కాకినాడ తీరంలో ఉన్నటువంటి అనువైన ప్రాంతంగా కూడా నార్వేకి చెందినటువంటి ప్రతినిధులు ఇక్కడికి విచ్చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించిన పరిస్థితి కూడా ఉంది. మరి కొద్ది రోజులు అంటే 2028 నాటికి గ్యాస్ ఉత్పత్తి ఇక్కడ నుంచి గ్యాస్ సరఫరా ప్రారంభించాలని ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలోపే ఇక్కడ వారి కార్యకలాపాలు స్టార్ట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అయితే ఇదైతే ఈ సంస్థ నెలకొల్పాలని చూస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తుఫాన్లు ఇటీవల కాలంలో గడిచిన 10-15 ఏళ్ళుగా చూసుకుంటే తుఫాన్లు కాకినాడ తీరం దాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎటువంటి నష్టం వాటిల్లకుండా దీనికి సంబంధించి ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఫ్లోటింగ్ డాక్ని ఏర్పాటు చేయడం ద్వారా నష్టం నివారించవచ్చు, నష్టం జరగకపోవచ్చు అని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. దీంతో కాకినాడ తీరం వైపు మరోసారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.